ఒకప్పుడు యమునా నది ఒడ్డున ఉన్న బృందావనంలో కృష్ణుడు మరియు ఆయన స్నేహితులు ఆడుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో యమునా నదిలో ఒక భయంకరమైన పాము కాళీయుడు వసించేవాడు. కాళీయుడి విషం వల్ల నది నీరు విషపూరితమై చుట్టుపక్కల ఉన్న ప్రాణులు మరియు మనుషులు ప్రాణభయంతో బాధపడుతున్నారు. ఇది చూసిన కృష్ణుడు కాళీయుడిని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు కృష్ణుడు యమునా నదిలోకి దూకాడు. నీటిలో కాళీయుడు కనిపించి తన విషపూరిత ఊపిరితో కృష్ణుడిని హాని చేయడానికి ప్రయత్నించాడు. కాని కృష్ణుడు తన దివ్య శక్తులతో కాళీయుడి తలపై నృత్యం చేస్తూ అతనిని బాధించాడు. కాళీయుడు తన ఓటమిని గుర్తించి కృష్ణుడిని క్షమాపణ కోరాడు. కృష్ణుడు కాళీయుడిని క్షమించి అతనిని యమునా నది నుండి దూరంగా ఉన్న సముద్రంలోకి వెళ్లమని ఆదేశించాడు. అతను వెళ్లిన తర్వాత యమునా నది మళ్లీ స్వచ్ఛమైన నీటితో నిండింది మరియు ప్రాణులు సుఖంగా జీవించడం ప్రారంభించాయి. ఈ సంఘటన ద్వారా కృష్ణుడు తన భక్తులకు ధైర్యం, న్యాయం మరియు కరుణ యొక్క మహత్వాన్ని నేర్పాడు. ఈ కథ కృష్ణుడి దివ్యత్వాన్ని మరియు అతని లీలల యొక్క అద్భుతాన్ని చూపిస్తుంది. ఇది భక్తులను ఆనందిస్తుంది మరియు వారి విశ్వాసాన్ని బలపరుస్తుందా